రాష్ట్రం సంక్షేమంలో ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అందరికీ అందాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అయితే ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బయటాల్సింతో పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మేడం చెప్పండి, ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం అదనంగా 1,00,000 పింఛన్లు వచ్చాయి. ఈరోజు ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉందండి. మా నియోజకవర్గానికి కూడా దాదాపు 631 పెన్షన్లు వచ్చినాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్సాయి జిల్లా అనంతపురం జిల్లాకు కూడా కలిపి 9,000 పెన్షన్లు కూడా కొత్త అదనంగా కూడా వచ్చినాయి. అంటే భర్త చనిపోయినవి భార్యకి ఇచ్చే పెన్షన్లు ఈరోజు కూడా వచ్చినాయి. ఇంకా చాలామంది కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా ఇస్తే ఇంకా సంతోషంగా ఉంటారని కూడా చెప్తున్నారు. అంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన ఒక సంవత్సరంలో సరిగా లేదని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు. వైసీపీ నాయకులు ఏదైనా మాట్లాడతారండి, వాళ్ళకి కళ్ళుండి కళ్ళు లేని వాళ్ళలాగా కూడా నటిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ 1 ఇయర్లో పరిపాలన కూడా చాలా బాగుంది అనే వాళ్ళు కూడా చాలామంది 99% కూడా ఉన్నారు. చాలా బాగుంది కూడా పరిపాలన. అయితే మాత్రం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది. ఎందుకంటే గ్రామాలన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి. మా లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, పిల్లల్ని అడిగితే కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు డ్రెస్ ఏ విధంగా ఉంది, భోజనాలు ఏ విధంగా ఉన్నాయి, బుక్స్ అన్ని క్వాలిటీ ఉన్నాయి, లేదంటే చాలా బాగున్నాయి అక్క అని కూడా పిల్లలు కూడా చెప్తున్నారు. అంటే పిల్లలు దేవులతో సమానం, వాళ్ళకి ఏ పార్టీలో ఏవి కూడా ఉండవు. వాళ్ళు చెప్పింది కూడా మనము నమ్మాలా, ఏ పార్టీ అనే సంబంధం లేకోకుండా కూడా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ మా పరిపాలన మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేది కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సీఎం. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో చాలా మంది వైసీపీ నేతలు జైలుకి వెళ్ళిన పరిస్థితి. అయితే మరికొద్ది రోజుల్లోనే పెద్ద తల కూడా లోపలికి వెళ్తాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అంటే ఆ పెద్ద తల ఎవరు అనుకుంటారు? ఆ పెద్ద తల అనేది ఎవరనేది జనాలకు అందరికీ, నా నోటి నుండి కూడా ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద తలలు ఎవరెవరు లోపలికి పోతాను, ఎవరెవరు దాంట్లో దందాలు చేసి ఎవరెవరు దాంట్లో ఇది చేశారనే విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. చిన్న చిన్న పిల్లలన్నీ పోతున్నాయి, పెద్ద చేపలు కూడా తొందరగా పోతాయి. ఇది ఈరోజు బయట వస్తుంది చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో మద్యం కుంభకోణం కేసులో కూడా పెద్దలన్నీ జైలుకు వెళ్ళేకి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చట్టపరంగా తీసుకున్న నిర్ణయాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఏ ఒక్కరికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి రాప్తాడు ఎమ్మెల్యే బయటాల్సిందో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, అనంతపురం.